హలో ఎవ్రీవన్. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడానికి ముందు చేసిన క్లీనింగ్ శ్రావణ మాసం సగం అయ్యాక పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో బిఫోర్ క్లీనింగ్ అయితే మా పూజ గది ఇలా ఉంది. ఆబ్వియస్గా పూజ గది అంటే ఆయిల్ మరకలతో, పసుపు కుంకుమ మరకలతోనే ఉంటుంది. మా పూజ గది కూడా అంతే. సో ఇప్పుడు పూజ గదిని డీప్ క్లీనింగ్ చేసేద్దాము. ఈ పూజ గది, దేవుని సామాన్లు, దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేయడానికి దాదాపుగా నాకు 4-5 అవర్స్ టైం పట్టింది, అంటే డీప్ క్లీనింగ్ చేయడానికి. బట్ ఇదంతా కూడా 1 మినిట్ వీడియోలో చూపిస్తాను. ముందైతే పెయింటింగ్ బ్రష్తో ధూళి ఏదైతే పెట్టేసి ఉంటుందో అదంతా కూడా క్లీన్ చేశాను. ఆ తర్వాత తడి క్లాత్తో టైల్స్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. దేవుని పటాలు పెట్టే దగ్గర పసుపు రాసేసి, పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ముగ్గులు వేసేసాను. ఆ తర్వాత పటాలు క్లీన్ చేసుకొని వాటికి గంధం, కుంకుమ పెడుతున్నాను అనమాట. నేను దేవుని పటాలకు కానీ ప్రతిమలకు కానీ ఇలా ఇయర్బడ్తో బొట్టు పెడతాను. సో రౌండ్గా వస్తుంది. ఫైనల్గా నా 4 గంటల కష్టం తర్వాత దేవుడి గది అయితే ఇలా రెడీ అయిపోయింది. అంతే.